రాజమండ్రిలో ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే నిమ్మకు నూరు ఎత్తినట్టు వచ్చి ఉన్నది ఈ ప్రభుత్వం. అసలు ఆలోచన చేయట్లేదు ఈ కార్యక్రమాన్ని, దాన్ని ప్రతిఘటించట్లేదు ఈ నాయకులు. నిన్నగాక మొన్న ఆ స్టీల్ ప్లాంట్ పవర్ ప్లాంట్ ని ప్రైవేట్ వ్యక్తులతో సర్వీసింగ్ చేయడం, ప్రైవేట్ వ్యక్తులకు వచ్చి దాన్ని ఇవ్వడానికి టెండర్ పిలిచిన అంశం మనందరం చూస్తాం పేపర్లోను, టీవీలోను, అన్నిట్లో. ఆ డేట్లు కూడా ఇప్పుడు ఇచ్చారు. అది కాకుండా ఇంకో 32 డిపార్ట్మెంట్లు మరి ప్రైవేటైజేషన్ చేస్తున్నారు. ఎందుకు ఈ కూటమి నేతలు వచ్చి అడ్డుకోవట్లేదు? ఆ రోజు గొప్పగా చెప్పారే, నినాదాలు చేశారే, కొందరు ఎమ్మెల్యేలు అయితే రాజీనామాలు చేశారే. ఇవాళ అధికారంలోకి వచ్చిన నాయకులు ఏం చేస్తున్నారు? ఈనాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ, లేదు ఈనాడు ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానీ, లేదు ఈ ప్రాంతంలో తిరుగుతున్న భారతీయ జనతా పార్టీ చెందిన మరి మంత్రులు కానీ అట్టాసంగా చెప్పారే. ఆ రోజు పెద్ద పెద్ద మాటలు మాట్లాడారే. ఈరోజు ఎందుకు ఏమయ్యాయి మీ తాలూకా నోరులు? ఏమైంది మీ తాలూకా కర్తవ్యం? ఇవాళ అడుగుతున్నాం. ఏదైనప్పటికీ కూడా ఆ రోజు మా నాయకుడు మా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు చెప్పిన మాట, తప్పించేది కూటమి ప్రభుత్వం కానీ వస్తే విశాఖపట్నం ప్రాంతంలో వచ్చి ఇక్కడ శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు కానీ కూటమి వ్యక్తులు గెలిస్తే విశాఖ స్టీల్ ప్లాంట్ కి మీరు పద్ధతిగా చూపినట్లు అని అనుకుని భావించి దీని ప్రమాదకరం వస్తుంది, మీరు గుర్తుంచుకోమని ఆ రోజు హెచ్చరించారు. స్వయాన ప్రధానమంత్రి వస్తే ఆ వేదిక మీద నుంచే ముఖ్యమంత్రి స్థానంలో అర్థించారు. ఇది మా అందరి తాలూకు అభిలాష, మా కోరిక, దీన్ని ప్రైవేటైజేషన్ చేయకూడదని. 16 సార్లు ముఖ్యమంత్రి వచ్చి ఢిల్లీ వెళ్ళాడు ఈ మధ్యకాలంలో. ఈ 14 నెలల కాలంలో నెలకు ఒకసారి కంటే ఎక్కువ వెళ్ళిన నేపథ్యంలో మరి ఏమిటి సాధించారు? ప్రధానమంత్రి స్వయాన విశాఖపట్నం వచ్చినా లేకపోతే ఆంధ్ర రాష్ట్రం వచ్చినప్పుడు ఎందుకు ఆయన నోటితో చెప్పించట్లేదు? ఎందుకు ఆ వేదిక నుంచి మీరు అడగట్లేదు? ఎవరిని పంపెడదామని. ఏమైనప్పటికీ కూడా వైఎస్ఆర్సీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో దాని గురించి పోరాటాన్ని ఉధృతం చేస్తాం. మాతో కలిసి వచ్చిన ఎవరినైనా అందరినీ కలుపుకుంటాం. అందరితో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమించి దాన్ని ఆపడానికే మా వంతు ప్రయత్నం చేస్తాం, ఆపుతాం కూడా.